ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. వరలక్ష్మి వ్రతకథను సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఈ విధంగా చెప్పెను. మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్తాను వినండి. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకములో స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వసౌఖ్యంబులు పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతమును తెలియజేయవలసిందిగా కోరెను. పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులను కలిగజేసే వరలక్ష్మి వ్రతం అను ఒక వ్రతము గలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలయునని పరమేశ్వరుడు చెప్పెను. పార్వతీదేవి, ఓ లోకారాధ్య, ఆ వరలక్ష్మి వ్రతమును ఏ విధంగా చేయాలి? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి? పూర్వము ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడింది? వీటి గురించి వివరముగా చెప్పవలయునని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినము అను ఒక పట్టణం గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడల గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా తలచి ప్రతిరోజు ఉదయమునే మేల్కొని స్నానం చేసి పుష్పములతో తన భర్తను పూజించిన పిదప తన అత్తమామలకు అనేక విధాలుగా సేవలు చేసి ఇంటి పనులను ఓర్పుగా నేర్పుగా చేసుకుంటూ గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను మాట్లాడుతూ ఉండేది. ఈ విధంగా ఉండగా ఆ మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగింది. ఒక రోజున స్వప్నంబులో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని అని చెప్పాను. నీవు శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములను ఇచ్చెదను అని చెప్పాను. చారుమతీదేవి మహాలక్ష్మీదేవిని చూసి ఎంతో ఆనందించి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నా పూర్వజన్మ పుణ్య విశేషము వలన మీ పాదదర్శనము కలిగినని పలికెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానంబు నొందెను. చారుమతి ఆ క్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచింది. వరలక్ష్మీదేవి కానక, ఓహో, నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును తన భర్తకు అత్తమామలకు మొదలైన వాళ్లతో తన ఇంటి పక్క వారితో చెప్పెను. ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది. నీవు శ్రావణమాసము వచ్చిన వెంటనే ఆ వరలక్ష్మి వ్రతమును అవశ్యంబుగా చేయవలసినదని వారు చెప్పారు. ఆ తరువాత చారుమతి స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. వీరి భాగ్యోదయముచే శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చెను. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఉదయమునే మేల్కొని స్నానము చేసి పట్టు వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహంపున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనంబు వైచి దానిపై కొలత బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచపల్లవములచే కలసము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంబునే ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరణమును దక్షిణ హస్తమున గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజములను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి. ఈ విధంగా ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లుగల్లుమను ఒక శబ్దము కలిగెను. కాళ్ళను చూచుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండెను. చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణము చేసిరి.
రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతికి దగదగాయమానంబుగా మెరుస్తూ నవరత్న ఖచితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు కలిగి ఉండెను. ఇంకను మూడవ ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములు స్వర్ణమయములై రథ గజ తురంగ వాహనములతో నిండి ఉండెను. వారిని తీసుకువెళ్ళుటకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు వారు పూజించిన ప్రదేశానికి వచ్చి ఉండెను. తరువాత చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనదానం బిచ్చి దక్షిణ తాంబూలాదులను ఇచ్చెను. నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొందెను. వరలక్ష్మీదేవికి నివేదము చేసిన భక్ష్యాదులను బంధువులతో అందరూ భుజించి తమ కొరకు వచ్చిన వాహనములలో వెళ్తూ వారు ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయెను. ఆ చారుమతీదేవులన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇళ్లకు వెళ్ళిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో గూడుకొని సుఖముగా ఉన్నారు. కావున ఓ పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. ఈ విధంగా చేస్తే సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంగా ఉంటారు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పెను. ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. వరలక్ష్మీ వ్రతకల్పము సమాప్తము.